వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిరసనతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఓపీ సేవలు నిలిచిపోయాయి. ఆసుపత్రుల్లో మహిళా వైద్యులు, వైద్య విద్యార్థులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కోల్కతా ఘటన నేపథ్యంలో అసలు ప్రభుత్వాలు ఎలా స్పందించాలి? నిజంగా ఆసుపత్రుల్లో మహిళా వైద్యులు, విద్యార్థులకు భద్రత లేదా? అభయం చర్చిద్దాం. ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాంటీ క్వాకరీ చైర్మన్గా ఉన్న డాక్టర్ ప్రభు గారు, అలాగే ప్రముఖ ఈఎన్టీ వైద్యురాలు డాక్టర్ లాస్య సింధు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మెడికల్ స్టూడెంట్స్గా ఉన్న డాక్టర్ సుప్రియ గారు విశాఖపట్నం కేజీహెచ్ నుంచి డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ప్రభు గారు, చాలా మేజర్ ఇష్యూ, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా కీలకమైనది. ఎందుకంటే అత్యాచార ఘటనలు, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నవి కోకొల్లలు. కానీ ఒక మెడికల్ స్టూడెంట్, ఒక రెసిడెంట్ డాక్టర్ పైనే ఆసుపత్రి ప్రాంగణంలోనే ఈ తరహాగా దాడి జరగడం, ఈ విధంగా ఈ దాడి వెనక కానీ, అత్యాచారం ఘటన వెనక కానీ ఒక్కరు కాదు చాలామంది ఉన్నారని పోస్ట్ మార్టం రిపోర్ట్ రావటం, తర్వాత అక్కడ పనిచేస్తున్న వైద్యులకు కూడా సమన్లు నిన్న దర్యాప్తు సంస్థలు ఇవ్వటం, ఎలా అర్థం చేసుకోవాలి? చాలా సందర్భాలు ఎందుకు ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువ అవుతున్నాయి? మనం వరంగల్ ఘటన చూసాము. చాలా చోట్ల వైద్య విద్యార్థులకి రక్షణ ఉండటం లేదనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది. స్వయాన వాళ్ళతో పాటు విద్యార్థులకు ఉన్న డాక్టర్లు కానీ, వాళ్ళకి ఇన్ఛార్జీలుగా ఉన్న డాక్టర్లు కానీ, వాళ్ళు కొన్ని సందర్భాలు వ్యవహరిస్తున్న తీరుపై కూడా కొందరు మాట్లాడుతున్నారు. అంతకుమించి పని గంటలు కంటిన్యూగా 18 అవర్స్, 24 అవర్స్, 36 అవర్స్, దీనికి ఏమి అంటే స్పెషల్గా రూల్స్ కానీ ఏమీ లేవా? ఈ ఘటనపై ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనకి ప్రత్యేకంగా చాలా చట్టాలు ఉన్నాయండి. యాక్చువల్గా చాలా చట్టాలు ఉన్నాయి. మనం ఇదివరకు ఉన్నటువంటి బ్రిటిష్ సిస్టంలో నుంచే మనం కూడా చట్టాలు తయారు చేసుకున్నాం. కానీ మనకు వచ్చినటువంటి బాధాకరమైన విషయం అంటే ఆ చట్టాలను మనం ఎక్కడ అమలు చేయం. బేసిక్గా ఆ చట్టాలు అమలు కావు. ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 100 ఏళ్ల చరిత్ర కలిగింది. బ్రిటిష్ మెడికల్ సిస్టమ్ నుంచి ఫామ్ అయింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. దీనికి కూడా ఘన చరిత్ర ఉంది. ఎన్నో విషయాల మీద పోరాడి అనేక కార్యక్రమాల్లో ముందుకు వచ్చాము. మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకుని రండి, జీరో వైలెన్స్ అగెనిస్ట్ డాక్టర్స్, జీరో టాలరెన్స్ ఫర్ వైలెన్స్ ఆన్ డాక్టర్స్ అనే విషయాలని గొంతు చించుకుని గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎలక్షన్స్ అంట్లో అన్ని సందర్భాల్లో డాక్టర్లకి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశాన్ని చెప్తూ వస్తున్నాం. అసలు వీటన్నిటికీ కారణం ఏంటంటే మనకు జనాభా ఎక్కువ, బాగా జనాభా ఎక్కువ, పేషెంట్స్ ఎక్కువ. ఇలాంటి సందర్భాలలో ఇన్ని హాస్పిటల్స్ పెడుతున్నప్పుడు వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉండాలి అనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు అనేక పుట్టగొడుగుల్లో మెడికల్ కాలేజీలన్నీ వచ్చేసినాయి, ప్రైవేట్ సంస్థలన్నీ వచ్చేసినాయి, అనేక సంస్థలు వచ్చేసినాయి. వీటిలో సమస్య ఎక్కడ వస్తుంది? అరకొర ఏర్పాట్లు ఆ హాస్పిటల్స్లో ఉంటున్నాయి. ఇప్పుడు మీకు ఉస్మానియా, గాంధీ ఇలాంటి హాస్పిటల్స్ తీసుకుంటే బొలోమని పేషెంట్లు కుప్పలు తెప్పలుగా హాస్పిటల్స్ వచ్చేసి జాయిన్ అవుతుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ నో అంటానికి లేదు. ఏ చిన్న సంఘటన జరిగినా, మందులు లేకపోయినా, హాస్పిటల్లో మందులు లేకపోయినా, పారిశుద్ధ్యం లోపం ఉన్నా, ఇంకొక సమస్య ఉన్నా తిట్టేది డాక్టర్ని. అక్కడ అంటే కనిపించే వ్యక్తి ఇమీడియట్ గా ఎవరు? డాక్టర్. ఇప్పుడు సెక్యూరిటీ సిస్టమ్ ఫెయిల్యూర్ ఉంటది, సెక్యూరిటీ ఉండదు ప్రాపర్ గా. అంటే దీంట్లో అనేక అంశాలు మీతో మాట్లాడాలి. ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. లాస్య సింధు గారు, డాక్టర్ ప్రభు గారు లేవనెత్తిన అంశాలతో పాటు ప్రధానంగా మహిళల భద్రత, మహిళా వైద్యులు, అలాగే వైద్య విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇష్యూస్ ఫ్లేరప్ అవుతుండడం, లేటెస్ట్గా కోల్కతా లాంటి ఒక పాశవిక ఘటన జరగడం, ఎందుకు అసలు ఏం జరుగుతుంది? మీరు కూడా ఒక వైద్య విద్యార్థినిగా ఉండే వచ్చారు కదా, అసలు సిస్టమ్స్ ఎలా ఉంటున్నాయి? ఎందుకు ఈ ఘటనలు ఈ రూపంలో జరుగుతున్నాయి? సో బేసిక్ గా ఏమవుతుందంటే అండి, ప్రాపర్ ఫెసిలిటీస్ మెడికల్ కాలేజ్ లో లేకపోవడమే దీని అన్నిటికీ మేజర్ రీజన్ అండి. సపోజ్ ఎమర్జెన్సీ రూమ్ ఉంటుంది, ఒక మేల్ డాక్టర్స్ రూమ్, ఒక ఫీమేల్ డాక్టర్స్ రూమ్ ఉంటుంది. ఒక ఫీమేల్ డాక్టర్స్ రూమ్ లో మాక్సిమం 3 బెడ్లో 5 బెడ్లో వేస్తారు. కానీ ఆ రోజు చూసినట్టయితే డ్యూటీలో ఒక 10 ఫీమేల్ రెసిడెంట్ డాక్టర్స్ దాకా ఉంటారు. అంటే ఒక డిపార్ట్మెంట్ కాదు కదండి, రెస్పిరేటరీ మెడిసిన్ ఉంటుంది, ఈఎన్టీ డిపార్ట్మెంట్ ఉంటుంది, జనరల్ ఫిజిషియన్ ఉంటారు, సర్జరీ డిపార్ట్మెంట్, ఇవన్నిట్లో కూడా ఏంటంటే రెసిడెంట్ డాక్టర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఎమర్జెన్సీలోనే ఉంటారనమాట. సో ఇంతమందికి రూమ్ లేనప్పుడు ఏం చేస్తారంటే, ఈ మిగతా డాక్టర్స్ ఒక 1-2 అవర్స్ వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఆబ్వియస్లీ వేరే ఆల్టర్నేటివ్ అనేది చూసుకుంటారు. ఇలాంటప్పుడు సెమినార్ రూమ్ ఏవైతే ఖాళీగా ఉన్నాయో, లేకపోతే డిపార్ట్మెంట్ కి సంబంధించి కొన్ని రూమ్స్ ఉంటాయండి పేషెంట్ ఎగ్జామినేషన్ కలా,
దాంట్లో జస్ట్ ఒక చిన్న పేషెంట్ బెడ్ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే అది కూడా ఉండదు, చాపేసుకొని పడుకుంటారు. గవర్నమెంట్ కాలేజెస్ లో అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. అట్లీస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో ఒక పేషెంట్ ఎగ్జామినేషన్ బెడ్స్ అలా కూడా ఉంటాయి వాళ్ళకి, అట్లీస్ట్ కొంచెం పడుకోవడానికి ఆ 1 or 2 hours. అది కూడా డాక్టర్స్ డివైడ్ చేసుకొని ఒక 2 గంటలు నువ్వు ఉండు, నేను వెళ్ళి పడుకొని వస్తాను, ఇంకో 2 గంటలు నేను చూసుకుంటాను. సో ఇలా డిపార్ట్మెంట్ రూమ్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ లాకప్ చేసుకుంటారండి. అఫ్ కోర్స్ ఆ వెళ్ళే దారిలో అదంతా అక్కడ ఇప్పుడు అదంతా మెడికల్ కాలేజ్ కాబట్టి అది కొంచెం ఆ ఏరియాలో ఎవ్వరు ఉండరు. కాకపోతే ఏంటంటే సెక్యూరిటీ ఉన్నంతసేపు ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే సెక్యూరిటీ సరిగ్గా ఉండదో ఇలాంటి ఇన్సిడెంట్స్ డెఫినెట్లీ జరుగుతాయండి. సో అడ్జస్ట్ అవుతూ అండ్ ప్లస్ ఇలా 36 hours డ్యూటీ ఉన్నప్పుడు బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా వర్క్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ పక్కన పెడితే పేరెంట్స్ ఏ ధీమాతో పిల్లల్ని చేయండి అమ్మా, చదువుకోండి అమ్మా అని పంపిస్తారండి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటే. ఇప్పుడు ఓన్ హాస్పిటల్లో తను వర్క్ చేస్తుంది అంటే ఎంత సెక్యూరిటీ, ఎంత సేఫ్ ప్లేస్ అని పంపిస్తారు కదండి పేరెంట్స్. అదే హాస్పిటల్లో తన్ని చంపేస్తారు, ఇంకా లైంగిక అత్యాచారాలు చేస్తారు అంటే ఎవరు ధైర్యం చేసి పిల్లల్ని ఇంకా మెడిసిన్ ప్రొఫెషన్ లోనో నైట్ డ్యూటీలు చేయండి అని పంపిస్తారు చెప్పండి? అండ్ ఎవరు పడితే వాళ్ళు ఏంటంటే బేసిక్ గా రెసిడెంట్ డాక్టర్స్ అనే వాళ్ళు దే ఆర్ ద స్కేప్ కోట్స్ ఎవ్రీవేర్ అండి. దే విల్ ఈ ఎంటైర్ మెడికల్ ప్రొఫెషన్ లోనే టఫెస్ట్ ఫేజ్ ఆఫ్ ఎనీ మెడికో ఈస్ డెఫినెట్లీ ద రెసిడెన్సీ ఫేజ్ అండి. ఎందుకంటే ఫస్ట్లీ దేర్ ఇస్ నో లిమిటేషన్ అండి. కొన్నిసార్లు 24 hours డ్యూటీస్, 36 hours డ్యూటీస్, కొంతమందికి 72 hours డ్యూటీస్ కూడా ఉంటాయండి కాలేజెస్ లో. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీజీ సీట్స్ ఆర్ లిమిటెడ్, పేషెంట్స్ ఆర్ మోర్, డాక్టర్స్ ఆర్ లెస్. సో ఆబ్వియస్లీ వాళ్ళు చేయాల్సి వస్తుంది, ఆప్షన్ ఉండదు. ఒక లీవ్కి వెళ్తే ఇంకొకరి పైన టోటల్ బర్డెన్ పడుతుంది. అండ్ అలాంటప్పుడు బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా అంటే దీనికి ఎవరు రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఇన్ అవర్స్ డ్యూటీ అంటే అంతే, నువ్వు డాక్టర్ వే, యూ చోస్ ద ప్రొఫెషన్. ఎన్వైరన్మెంట్ కూడా అంత ఫ్రెండ్లీగా ఏమి ఉండదండి రెసిడెన్సీలో, అందరికి తెలుసు, అందరు డాక్టర్స్ కి తెలుసు. అండ్ చాలా మందికి ఎన్నో రకాల హెరాస్మెంట్స్ అవన్నీ కూడా ఫేస్ చేసి ఉంటారు. పర్సనల్ గ్రడ్జెస్, ఇప్పుడు నేను పాస్ అవ్వాలంటే నేను నా చేతిలో ఉందని చెప్పి హెచ్ఓడిస్ కొంతమందిని టార్చర్ చేయడం, అవన్నీ కూడా చాలా కేసెస్ ఉన్నాయి. మెడికోస్ ఒక్కొక్కరిని అడిగితే ఎన్నో స్టోరీస్ చెప్తారు. అవును, చాలా సందర్భాల్లో విన్నాం, కొన్ని బయటపడ్డాయి కూడా లాస్య గారు. యా సో ఇవి చాలా మంది అన్ని షేర్ చేసుకోరు కదండి. కొంతమంది నీ థీసిస్ పాస్ చేయాలి, కొంతమంది హెచ్ఓడిసే నీ థీసిస్ పాస్ చేయాలి, ఇప్పుడు నేను టిక్ పెట్టాలంటే నువ్వు నేను చెప్పిన పని చేయాలి. కొంతమంది పిచ్చి పిచ్చిగా మెసేజ్లు చేయడాలు, కొంతమందిని టార్చర్ చేయడాలు, ఎన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయండి. బట్ ఏంటంటే అందరూ నేను పాస్ అయిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, నా డిగ్రీ నాకు ఇంపార్టెంట్ అని చెప్పి చాలా మంది ఏమి అనకుండా, పల్లెత్తు మాట అనకుండా ఎంతో మంది అమ్మాయిలు జస్ట్ సఫర్ అయ్యి ఇలా బయటకు వెళ్తారు. సో బేసిక్ గా ఏంటంటే మీరు చెయ్యాలి, రెసిడెన్సీ అంతేనే, అంత ఇది రూల్, మీరు సఫర్ అవ్వాలి, దాంట్లో వేరే ఇది లేదు అన్న కాన్సెప్ట్ అండి. ఏది ఇలా సింప్లిఫై చేద్దాము అని ఎవరికి ఉండదు. రెసిడెన్సీ అంటేనే ఇలా ఉంటుంది, దట్స్ ద జనరల్ కాన్సెప్ట్ అందరికి. రైట్. లాస్య గారు, ప్రస్తుతం రెసిడెంట్ డాక్టర్స్గా ఉన్న ఇద్దరు డాక్టర్స్ మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. డాక్టర్ శృతి గారు ఈరోజు కేజీహెచ్లో ఉన్నారు, అక్కడ ఆందోళనలో కూడా ఆమె పాల్గొన్నారు. అలాగే డాక్టర్ శైలి గారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. శృతి గారు, ఇప్పుడు డాక్టర్ లాస్య సింధు గారు ప్రముఖ డాక్టరు, చాలా సీనియర్ డాక్టరు, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి డాక్టర్ ప్రభు గారు 10 TV స్టూడియోలో ఉన్నారు. నిజంగా రెసిడెంట్ డాక్టర్స్గా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఒక కోల్కతా ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో వైద్యులు స్పందించడం చాలా సంవత్సరాల తర్వాత జరిగిన ఘటన ఇది. ఎప్పుడో మీ యొక్క డిమాండ్లపైన, లేదంటే మీ యొక్క జీతభత్యాలపైన, లేదంటే కొన్నిసార్లు అటాక్స్ జరిగేటప్పుడు జుడా సమ్మె, ఇలాంటివే చూసాం. కానీ ఒక ఘటనను ఆధారం చేసుకొని ఆసుపత్రులలో భద్రతకు సంబంధించి మీరందరూ ఎలుగెత్తి చాటడం, దేశవ్యాప్తంగా మూకుమ్మడిగా ఏకతాటిపైకి వచ్చి ఈ విధంగా ర్యాలీలు చేయడం అనేది చాలా రోజుల తర్వాత చూస్తున్న సంఘటన. నిజంగా అలాంటి పెయిన్ఫుల్ ఇష్యూస్ ఎదురవుతున్నాయా మీకు రెసిడెంట్ డాక్టర్గా ఉన్నప్పుడు? డెఫినెట్గా అండి, నేను శృతి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి. చెప్పండి. నేను ఎంబీబీఎస్ కూడా ఇక్కడే చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇక్కడే రెసిడెన్స్ ఇంటర్న్షిప్ కూడా చేశాను. సో గవర్నమెంట్ కాలేజెస్లో ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది కాబట్టి మీకు తెలుసు ఇది ఇలా జరుగుతుంది. ఒక డ్యూటీకి రెస్ట్ రూమ్ ఉండదు, రెస్ట్ తీసుకోవడానికి రూమ్ ఉండదు, వాష్రూమ్ సెపరేట్గా ఉండవు అమ్మాయిలకి అని.
ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల ఇది బయటకు వచ్చింది, కానీ ఇది ఇంత ఇంపార్టెంట్, దీని ఇంపార్టెన్స్ ఇప్పుడు ఇది గెయిన్ అయింది ఆఫ్టర్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ రెసిడెంట్. ఇది చాలా మనం సిగ్గుపడాల్సిన, బాధపడాల్సిన విషయం. ఇప్పటి వరకు మనం ఇది కేర్ చేయలేదు. ఇప్పుడు మీరే అన్నారు మా జీతం గురించి, అటాక్స్ గురించి మేము మధ్య మధ్యలో ప్రొటెస్ట్ చేసాము, ఆగిపోయాము, చిన్నగా జరిగాయని. అలా ఆగిపోవడం వల్లే ఇప్పుడు ఇది ఇంత పెద్ద ఇష్యూ అయిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 2014లో కూడా ఇలాగే కోవిడ్ టైంలో అండ్ 2014లో కూడా చాలా కేజెస్లో కూడా రెసిడెంట్స్ని కొట్టడం ఇలాంటివి జరిగాయి. సో అప్పుడు మేము ఆందోళన స్టార్ట్ చేసాము. చేయడం అది హైలైట్ అయ్యేలోపు ఒక 2-3 days చేయడం, మళ్ళీ ఆపేయడం, ఇదే జరుగుతుంది. అప్పుడే చేస్తుంటే, అప్పుడే మాకు ప్రొటెక్షన్ ఉంటే ఈ రోజు ఇది ఇలా జరిగేది కాదేమో అనిపిస్తుంది. అంటే ఇది కొత్తగా ఉండొచ్చు, కానీ మేము ప్రతి డ్యూటీలో మాకు ఏం సెపరేట్ రూమ్ ఉండదు. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడే పడుకుంటాం. ఇంటర్న్షిప్ నుంచి అంతే, కానీ అది పెద్ద ఇంపార్టెంట్ అని మేము అనుకోలేదు. అండ్ దానికి అంత ఇన్కన్వీనియంట్ కూడా ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే మా హాస్పిటల్ అని ఒక ధైర్యం ఉండేది. ఇప్పుడు తన హాస్పిటల్లోనే తనకు అలా జరగడం అనేది చాలా బాధాకరం అండ్ ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. సో ఇదంతా మామూలుగా జరిగేదే. డాక్టర్ శైలి గారు, మీరేం కోరుకుంటున్నారు మేడం? స్పెసిఫిక్ గా రెసిడెంట్ డాక్టర్స్ ఎదురవుతున్న సమస్యలు, అలాగే సీనియర్ డాక్టర్స్ అయిన తర్వాత కూడా ఎదురవుతున్న సమస్యలు, ప్రధానంగా సెక్యూరిటీ లేకపోవటం, ఈ స్థాయిలో దాడులు జరుగుతుండడం, శైలి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇది ఓన్లీ ఇప్పుడు ఏదో అక్కడ మన కోల్కతాలో జరిగిన ఒక్క కేసు కాదండి. ఇప్పుడు మనం ఇలా ఈ చర్చలో మాట్లాడి, ఇప్పుడు ఏదైతే చర్చ జరుగుతుందో, ఇప్పుడు నేను మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నానో, ఈ సమయంలో కూడా మనం ఎక్కడ ఏం జరుగుతుంది, ఖచ్చితంగా ఒక ఉమెన్ సేఫ్ ఉంది అన్న గ్యారంటీ అయితే లేదండి. ఎక్కడో ఏదో ఒక మూలన అయితే ఒక ఆడదానికి, ఒక మహిళకి ఒక ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉంటుంది. నేను కరాఖండిగా చెప్పగలను. ఇప్పుడు కొంతమంది బయటకు చెప్పుకుంటారండి, కొంతమంది చెప్పుకోరు. ఇప్పుడు అదే పేద ప్రజలకి, ఇప్పుడు మేము డాక్టర్స్ అండి, మేము చదువుకొని ఒక సర్వీస్ అందిద్దామని వచ్చిన వాళ్ళము, మా పైన ఇంత దౌర్జన్యం ఇవన్నీ అవుతుంటే, మళ్ళీ ఒక పేద ప్రజలు, ఒక పేద మహిళ, వాళ్ళకి ఏమవుతుందని వాళ్ళు అంటే ఒక బయటపడితే వాళ్ళది ఏదో బయటపడితే వాళ్ళకి సంబంధించి చెడు ప్రచారం అవుతుందని కూడా చెప్పుకోలేకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, అదే లాస్య సింధు గారు చెప్పారు ఇందాక. ఎందుకంటే ఆ డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి, లేదంటే ఆ పీజీ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకోవాలని కొందరు బాధను దిగమింగి, ఆవేదన దిగమింగి కొందరు ముందుకు పోతుంటారు. చాలా హెరాస్మెంట్స్ ఉంటాయి, పర్సనల్ గ్లెడ్జెస్ ఉంటాయి, కంపారిజన్స్ ఉంటాయి, ఇబ్బంది పెట్టడం ఉంటుంది. 36 hours నుంచి 72 hours వరకు డ్యూటీ చేసే సిస్టమ్స్ ఉంటాయి, పడుకోవడానికి రూములు ఉండవు అని చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి మీకు శైలి గారు? ఎదురవుతాయండి. ఇది నా ఒక్కదాని సమస్య కాదు. ఇలాంటి పరిస్థితి మాకు చాలా మంది, మా డాక్టర్స్ కి మేము రోజు చూస్తూనే ఉంటాం. చెప్పుకుంటే సిగ్గుచేటు. కొన్ని వాటిలో మాకు ఈవెన్ వాష్రూమ్స్ కి కూడా వాటర్ ఫెసిలిటీ లేకున్నా కూడా మేము డ్యూటీలు చేసిన రోజులు ఉన్నాయి. మా పైన ఒక్కొక్కరు మేమేం తప్పు చేయకపోయినా మా పైన 20 మంది 10 మంది వచ్చి మా పైన దాడులు చేసిన రోజున్నాయి, సొంతంగా స్వయంగా ఎదుర్కొన్న రోజులు ఉన్నాయి. అన్నీ కాదండి. ఇప్పుడు ఈ రోజు ఇది ఒక చర్చ అవుతుంది, మళ్ళీ ఒక 2-3 days అవుతుంది, మళ్ళీ ఇది సదుమణిగిపోతుంది. దీనికంటూ ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి, మాకు ఒక సేఫ్టీ అనేది ఇవ్వాలి. మాకు ప్రమోషన్స్ వద్దండి, మాకు సత్కారాలు వద్దు, నా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ వద్దు, మాకు ఒక సేఫ్టీ, బేసిక్ సేఫ్టీ ప్రొవైడ్ చేయండి, మాకు చాలు. ఈ మాట్లాడుతున్నారంటే ఎంత పెయిన్ అనుభవిస్తున్నారో రెసిడెంట్ డాక్టర్స్ గా, అలాగే మెడికల్ స్టూడెంట్స్ గా మీరు. ఇవి ఓన్లీ మాటలు నోట్ నుంచి వచ్చేవి కాదండి, మా గుండెల నుంచి వచ్చేవి. అదే ఒక స్థితిలో నా అక్కో నా చెల్లో ఉంటే కరెక్ట్. శృతి గారు, మేము ఎంత లోపల ఎంత మనోక్షేమం అనుభవిస్తున్నామో తెలియదండి మీకు. అవును, ఒక సామాన్యుడు ఎందుకు దీన్ని ప్రశ్నించట్లేదు అని మేము అడుగుతున్నాము. ఓన్లీ డాక్టర్స్ మేమెందుకు మిమ్మల్ని అడగాలి? ఒక సామాన్యుడు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు మీరే ఉన్నారండి,
మీరు ఫోన్ చేసి మీకు ఒకవేళ జ్వరమో జలుబో వచ్చింది అనుకోండి, మీకు తెలిసిన డాక్టర్ కి ఫోన్ చేసి మరి అడిగి సలహాలు తీసుకుంటారు. Absolutely. మరి మీరు ఎందుకు మా ప్రాబ్లం అప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు? ఒక సామాన్యుడిగా మీరు ఎందుకు ముందు నడుస్తలేడు? కరెక్ట్. శృతి గారు, మీరు ఆల్రెడీ ఎంబీబీఎస్ చేశారు, ఇప్పుడు పీజీ స్టూడెంట్ గా ఉన్నారు. మాకు ఒక రెసిడెంట్ Central డాక్టర్స్ కి Protection Act సమస్యలు ఎదురవుతున్నాయి అనేది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. లాస్ట్ సింధు గారు యాజ్ సీనియర్ డాక్టర్ గా చెప్పారు. అలాగే ఇప్పుడు మనం చూసాము డాక్టర్ శైలి గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. శృతి గారు, మీరు ఇప్పుడు కోరుకుంటుందండి స్పెసిఫిక్గా ఏం కావాలి? మహిళా డాక్టర్ల భద్రత విషయంలో కానీ, ఆసుపత్రుల్లో భద్రత విషయంలో కానీ, బోధన ఆసుపత్రుల్లో భద్రత విషయంలో కానీ మీరు కోరుకుంటుంది ఏంటి? ఇంటర్ 18 ఇయర్స్ అప్పుడు ఇంటర్ నుంచి మెడికల్ ఎంట్రన్స్ క్లియర్ చేయాలండి. ఆ తర్వాత పీజీ ఎంట్రన్స్ అయితే అది అసలు అందరి వల్ల కాదు. మేము 10 ఏళ్ళు అయింది నేను వైజాగ్ వచ్చి. ఈ 10 ఏళ్ళు కష్టపడింది అంటే మీరు చెప్పిన ఆ స్ట్రెస్, ఆ వేధింపులే లైంగిక వేధింపులే కాకుండా మామూలుగా మేము చదివే చాలా స్ట్రెస్ఫుల్. 26 అవర్స్ షిఫ్ట్స్ ఉంటాయి, భోజనం సరిగ్గా ఉండదు. నేను ఆఫ్థల్మాలజీ పీజీ, నేను ఓటీకి వెళ్తే నేను సాయంత్రం వరకు తిన్నాను. ఇదంతా మేము పెద్ద పట్టించుకోం, మాకు చాలా అలవాటైన విషయం ఫిజికల్ స్ట్రెస్ ఇదంతా. దీంతో పాటు అవన్నీ కూడా వస్తే అది చాలా కష్టం అండి, అది వర్ణనాతీతం. అది ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే వెళ్ళిపోయిన మా కోపీజీని మేము ఎలాగో తీసుకురాలేము. అవును, మేము ముందే ఇదంతా వాయిస్ అవుట్ చేయక అమ్మాయికి ఎలాగో నష్టం జరిగిపోయింది. సో నష్టం జరిగిపోయిన దానికి మేము ఏం చేయలేము. ఆందోళన ప్రకటిస్తూ ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలని మేము కోరుకుంటున్నామండి. రోజుకొకటి వస్తుంది, రోజుకొక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ వస్తుంది, కరెక్ట్గా కల్ప్రిట్స్ ఎవరో తెలియట్లేదు. ఇన్వెస్టిగేషన్ ఫెయిర్గా జరగాలి, జడ్జ్మెంట్ ఫాస్ట్గా అవ్వాలి. ఇంకా ఆ రోజు నైట్ పీస్ఫుల్గా కోల్కతాలో ప్రొటెస్ట్ చేస్తుంటే పెద్ద మాబ్ వచ్చి అటాక్ చేసింది. అది జస్ట్ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయడానికే అని మాకు అనిపిస్తుంది. సో సిబిఐకి ఇచ్చారు, త్వరగా దాని జడ్జ్మెంట్ ఇవ్వాలి. అండ్ ఇప్పటి వరకు ఎప్పుడూ అనిపించలేదండి మేము హాస్పిటల్లో కూడా సేఫ్ కాదని. నైట్ వరకు మేము ఒక్కళ్ళమే ఉన్నా సరే ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. కానీ ఇప్పటి నుంచి హాస్పిటల్లో కూడా సేఫ్. మా పేరెంట్స్ కూడా మేము వదిలేసి ఇంత దూరంలో ఉంటున్నామంటే వాళ్ళు ఇక్కడ సేఫ్గా ఉన్నామని ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారండి అది చూసిన తర్వాత? హాస్పిటల్లో ఉండొద్దు, వెళ్ళిపో అని. డ్యూటీస్ ఎలా చేస్తాం? సో అట్లీస్ట్ ఐసీయూస్, మేము డెత్ చెప్పే దగ్గర ఐసీయూస్లో, ఎమర్జెన్సీస్లో పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటేనే మేము డ్యూటీస్ కంటిన్యూ చేయగలమండి. ఓకే. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆల్రెడీ జీవో 2022లో వచ్చింది, అది అమల్లోకి రావాలి, జస్టిస్ జరగాలి విక్టిమ్కి. ఇవి మా ఇంపార్టెంట్ 2 డిమాండ్స్ అండి. లాసా సింధు గారు యాజ్ సీనియర్ డాక్టర్గా మీరేం చెప్తారు మేడం? ఇప్పుడు కూడా పరిస్థితి మారలేదన్నట్టుగా అనిపిస్తుంది. డాక్టర్ శైలి గారితో మాట్లాడుతున్నప్పుడు, అలాగే మరో రెసిడెంట్ డాక్టర్ శృతి గారితో మాట్లాడుతున్నప్పుడు, మీరు గతంలో ఏదైతే ఫేస్ చేశారో ఇప్పుడు కూడా స్టిల్ అలాంటి సమస్యలే మహిళా డాక్టర్లు ఫేస్ చేస్తున్నారు. అలాగే డాక్టర్లకు ఒక ప్రొటెక్షన్ లేదు, అలాగే అర్ధరాత్రి పని వేళల్లో కానీ, అలాగే రెస్ట్ తీసుకోవడానికి కానీ సరైన సౌకర్యాలు లేవు, అలాగే వేధింపులు కూడా ఉన్నాయి అదే స్థాయిలో. తోటి వైద్యుల నుంచి ఉన్నాయి, హెచ్ఓడిస్ నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని ఇంకా ఓపెన్గా మనకు అర్థమైపోతుంది సిచ్యువేషన్. అవునండి, డెఫినెట్లీ ముందు కూడా అంటే నేను చదివే ముందు మా సీనియర్స్ మాకు ఏవేవైతే చెప్పారో, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే చెప్పారో దాని తర్వాత కూడా మేము అవి ఫేస్ చేసాం. దాని తర్వాత మా జూనియర్స్ కూడా సేమ్ థింగ్ చెప్తున్నారు. ఎందుకంటే దీంట్లో పెద్దగా మార్పు జరగదు. ఎందుకంటే అప్పుడు ఉమెన్ అనే వాళ్ళు అనేది చాలా సెన్సిటివ్ పొజిషన్ లో ఉంటారండి. వాళ్ళు కొంచెం బయటికి చెప్పినా, ఏదైనా చేసినా అమ్మాయి ఇలా అని చెప్పి ఫస్ట్ ఆ అమ్మాయిని హరాస్ చేయడం, ఆ అమ్మాయిని బ్లేమ్ గేమ్ చేయడం, ఇలాంటివి చాలా కామన్. వీటన్నిటికీ భయపడి కామ్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ డిగ్రీ వచ్చేదాకా అక్కడ ఉండి, దాని తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి మెడికల్ కాలేజ్ వైపు కూడా చూడరండి. ఎందుకంటే అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారు వాళ్ళు ఆ కాలేజ్ లో. కొంతమంది అయితే అవి తలుచుకోవడానికి కూడా ఇష్టపడరు. కంప్లీట్ గా కాలేజ్ లో చదివేటప్పుడు వాళ్ళతో మొత్తం కట్ ఆఫ్ కూడా అయిపోతారు. జస్ట్ వాళ్ళు కష్టపడ్డారు, ఎంతో కష్టపడి డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్తారండి. ఇప్పుడు ఇంతకు ముందన్నా వాళ్ళ స్టేట్ లో సీట్ చూసుకునే వాళ్ళు, ఇప్పుడు ఈ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత మీకు పీజీ సీట్ ఎక్కడొస్తే అక్కడికి వెళ్తారు, మీకు పెద్దగా ఆప్షన్ ఉండదండి. అవునండి, మా స్టేట్ లోనే కూర్చొని చదువుకోవాలంటే అలా కూడా ఉండదు. ఇప్పుడు మీరు ఎక్కడో తెలంగాణలో ఉన్నా మీకు ఢిల్లీలో సీట్ వస్తే మీరు వెళ్తారు. సో ఆల్రెడీ మీరు ప్లేస్ చేంజ్, మనుషులు చేంజ్, అన్ని చేంజ్ చూస్తారు. ఒక ఎన్వైరన్మెంట్ లోకి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అదే టైంలో మళ్ళీ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్స్ కానీ, పార్షియలిజం కానీ, ఇప్పుడు
ఇప్పుడు మన స్టేట్ వాళ్ళు వేరే స్టేట్ కి వెళ్ళారనుకోండి, ఉమ్, మీ వాళ్ళు ఎందుకు, ఇప్పుడు వెరీ కామన్ గా నేను ఫేస్ చేసింది ఏంటంటే, మీ తెలుగు వాళ్ళు ఎందుకు ప్రతి చోటకు వస్తారని. నేను పూణేలో చేశాను. అవునవును డైరెక్ట్ గా అక్కడ ప్రొఫెసర్స్ చెప్పేవారు మేము పీజీ చేసేటప్పుడు, ఉమ్, ప్రతి చోట మీ తెలుగు వాళ్ళు ఎందుకు సీట్లు తీసుకొని వస్తారు, మీ స్టేట్ లో మీరు చదువుకోవచ్చు కదా అని చెప్పి. ఓకే బికాస్ ఏంటంటే మన స్టేట్ లో కాంపిటీషన్ చాలా ఎక్కువ. మన వాళ్ళు చాలా మంది డాక్టర్స్ కూడా మన స్టేటే కాకుండా వేరే స్టేట్స్ కూడా వెళ్ళి చదువుతారండి. ఉమ్, మన మన స్టేట్ లో డాక్టర్స్ చూస్తే మీరు ఈ డాక్టర్స్ అనే వాళ్ళు సౌత్ లోనే ఎక్కువగా ఉంటారండి, నార్త్ కి రిలేటివ్ గా కంపేర్ చేస్తే. ఓకే సో ఇలా వెళ్ళి వేరే స్టేట్ కి వెళ్ళి ఆల్రెడీ మీరెందుకు ఇక్కడ అని చెప్పి ఇంకా వాళ్ళకి పార్షాలిటీ చూపించడము, ఇవన్నీ కాక ఎక్కువ వీళ్ళని స్ట్రెస్ పెట్టేయడము, ఇవన్నీ చాలా కామన్ గా చూసే విషయాలండి. అండ్ ఇవి ఇప్పట్లో చేంజ్ కావు. ఉమ్, బట్ ఇవన్నీ సరే ఓకే అని చెప్పి ముందుకెళ్తున్న బేసిక్ సదుపాయాలు అయితే ఉండాలి కదండి అవును. వర్క్ ప్లేస్ అప్పుడు. అవును బేసిక్ సదుపాయాలు ఉండాలి, ప్లస్ ఇవన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ ప్రొటెక్షన్ ఉండాలి కదండి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి కొట్టడము, ఉమ్, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు వచ్చి హరాస్ చేయడము, లైంగిక వేధింపులు. అసలు ఆ అమ్మాయిని చంపేయడం ఏంటండి? చంపేసిన తర్వాత కూడా 3 hours వరకు పేరెంట్స్ ని కలవనివ్వకపోవడం ఏంటి? పేరెంట్స్ కే కదా ఫస్ట్ రైట్ ఉంటుంది పిల్లల పైన. మీరు పేరెంట్స్ ని 3 hours కలవనివ్వట్లేదు అంటే ఏం చేశారు? వాట్ ట్యాంపరింగ్ హ్యావ్ యూ డన్ ఎస్ విత్ ద బాడీ? ప్రూఫ్స్ ఏం చేశారు? మళ్ళీ క్వశ్చన్ చేస్తే వందల్లో గుంపుల్లో మనుషులు వచ్చి మళ్ళీ డాక్టర్స్ ని అటాక్ చేయడం ఏంటండి పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ పైన? అప్పుడు ఆ టైంలో ఆ మెడికల్ కాలేజ్ పిల్లలు లిటరలీ హాస్టల్స్ లో బయటకు వెళ్ళి దాక్కుని, అమ్మాయిలు హాస్టల్స్ లో వాళ్ళ బెడ్స్ వెనక దాక్కుని అవన్నీ చేసి వాళ్ళ వీడియోలు ఫోటోలు అంతా మీ సోషల్ మీడియాలో పెట్టారు. ఉమ్, మమ్మల్ని ఎవరైనా కాపాడండి, కొడుతున్నారు ఇష్టం వచ్చినట్టు అని చెప్పి. అంటే డూ దే రియలీ డిజర్వ్ ఆల్ దట్? వాళ్ళు అంత కష్టపడి చదువుకొని ఆ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఇదంతా అవసరమా? ఉమ్, అండ్ ఒక సర్టన్ లాస్ ఉండాలండి. ఒక డెత్ అయినప్పుడు రియాక్షన్ అనేది డెఫినెట్ గా బాగుండదండి ఫ్యామిలీ నుంచి. ఏంటి అంటే డెఫినెట్లీ డాక్టర్ ఫాల్ట్ అని చాలా మంది ముందుకు వచ్చేస్తారు. ఎక్కడైనా సరే అది వాళ్ళ కోపం, ఫ్రస్ట్రేషన్, జనాలు రియాక్ట్ అవుతారు. ఉమ్, డెత్ ఒకటి డిక్లేర్ చేసినప్పుడు ఫాల్ట్ ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా కానీ రియాక్షన్ అయితే మాబ్ నుంచి ఉంటుంది. అవును అలాంటి సిచ్యువేషన్ లో డెత్ డిక్లేర్ చేసేటప్పుడు మీకు ఇమీడియట్ గా వీళ్ళకి యాక్సెస్ ఉండేది ఓన్లీ డాక్టర్స్ తో. సో అలాంటప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎన్నో వీడియోస్ చూసామండి. ఇప్పుడు మొన్న కూడా రీసెంట్ ఒక న్యూరో సర్జన్ ఎంత ట్రై చేసినా ఆ మిడ్ టైంలో ఆట్ టైంలో వెళ్ళి సర్జరీ చేసిన పేషెంట్ కాపాడలేకపోతే ఉమ్, ఇష్టం వచ్చినట్టు ఆయన్ని కొట్టడము, ఆయన ఆల్మోస్ట్ చనిపోయారు. సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఎక్కడ సేఫ్టీ అనిపిస్తుంది? ఉమ్, ఒక్కటే థింగ్ అవుతుందండి ఇవన్నీ చూస్తే, ఇంకా ఎమర్జెన్సీస్ తీసుకోవద్దు అనే సిచ్యువేషన్స్ కి డాక్టర్స్ వెళ్ళిపోతారు. ఉమ్, ఇప్పుడు ఎంత కష్టపడినా ఏం చేసినా ఎంత మేము సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నా మా ప్రాణాల వరకు వచ్చినప్పుడు మమ్మల్ని అవును. చంపేస్తారు అన్న భయం ఉన్నప్పుడు మేము ముందుకు వెళ్ళలేము కదండి. రైట్. డాక్టర్ శైలి గారు, ప్రధానంగా మీరు ఇప్పుడు ఎదురవుతున్న ఈ సమస్యలు, ఎదురవుతున్న ఈ సవాళ్ళు, వీటి నేపథ్యంలో మీరు స్పెసిఫిక్గా కోరుకుంటుంది ఏంటి? యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్గా, రెసిడెంట్ డాక్టర్గా, రేపు పొద్దున్న అయిపోయిన తర్వాత ఒక డాక్టర్గా ఒక ఆసుపత్రిలో విధులు నిర్వర్తించేటప్పుడు? నేను ఇప్పుడు మాట్లాడే దాంట్లో ఒక చిన్నది మెన్షన్ చేద్దాం అనుకుంటున్నానండి. చెప్పండి. మేము ప్రతి ఒక్క డాక్టర్కి ఒక ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్ని ఇవ్వండి అంటే అది అసాధ్యం కాదు కూడా. కానీ మాకు ఒక్కటి అడిగేది ఏంటంటే, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసుల పైన దాడి అవుతుందా అండి? అవ్వదు. మరి లాయర్ పైన దాడి చేయగలుగుతారా? ఒక హైకోర్టులో ఉండి హైకోర్టులో లాయర్ పైన దాడి చేయగలుగుతారా? చేయలేరు. రేర్. ఎమ్మెల్యే పై దాడి పార్లమెంట్లో చేయగలుగుతారా అండి? చేయలేరు. మరి ఎందుకు మా డాక్టర్స్ పైన మా సొంత హాస్పిటల్లో మేము మా ఇల్లులాగా భావించే దాంట్లో మా పైన అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? మాకంటూ ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కోల్కతాలో జరిగిన ఆర్జీకర్ హాస్పిటల్ ఏదైతే విషయం జరిగిందో, ఇప్పుడు ఓన్లీ ఆ అమ్మాయి ఫోటోని చూపించి స్క్రోలింగ్ వేస్తున్నారే తప్ప మరి ఎవరైతే ఈ దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ ఫోటోలు ఎందుకు పడట్లేదు? ఎందుకు 9 రోజులైనా న్యాయం జరగట్లేదు? మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. ఇది పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి.
మాకు న్యాయం జరగాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమల్లోకి రావాలి. ప్రభు గారు, మనం చూస్తున్నాం అంటే సిచ్యువేషన్స్ ఈజ్ లైక్ దట్, చాలా వరస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఘటన జరిగిందని ఈరోజు వైద్యులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయటమే కాదు, ప్రధానంగా మహిళా వైద్యులు, మహిళా వైద్య విద్యార్థినులు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, అలాగే ఇప్పుడు ఈ ఘటన జరిగి 9 మంది పైన ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నారని ఇంకా ఆందోళనలో డాక్టర్ శైలి గారు, శృతి గారు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు లాస్య సింధు గారు ప్రజెంట్ డాక్టర్స్గా యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళు ఇంకా స్టూడెంట్స్గా ఉన్నారు. అప్పుడు పరిస్థితి అలాగే ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మరి ఏం మార్పు వచ్చింది, ఏం యాక్ట్స్ ఉన్నాయి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి మీరేం చేస్తున్నారు, ఎందుకు ఈ పరిస్థితిని మార్చలేకపోతున్నారు? మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పి ఇప్పుడు 2019లో కూడా జీవో ఇచ్చారండి. అవుట్ పోస్టులు మొత్తం పెట్టండి, అన్ని హాస్పిటల్లో జీవోలు పెట్టారు. మేము అదే అడుగుతున్నాం, ప్రభుత్వాలని అడుగుతూనే ఉన్నాం, ప్రాధేయపడుతున్నాం. వీఆర్ బెగ్గింగ్ దెమ్. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ దాడులు చేస్తారు పోయి, డాక్టర్స్ సాఫ్ట్ పీపుల్ కాబట్టి, మంచి వాళ్ళు కాబట్టి, సహృదయులు కాబట్టి, విధేయత ప్రేమ ఉన్నవాళ్ళు కాబట్టి, పేషెంట్స్ని ప్రేమతో చూస్తారు కాబట్టి, వీళ్ళేంటి ఏమీ చేయలేరు వీళ్ళు మమ్మల్ని. ఇప్పుడు చూడండి, ఒక స్త్రీలో ఒక తల్లిని చూసుకుంటాం, అక్కని చూసుకుంటాం, చెల్లిని చూసుకుంటాం, తల్లిని చూసుకుంటాం, కూతుర్లను చూసుకుంటాం. ఇలాంటి సందర్భాలలో ఈ పాశవీకత ఇంత భయానకంగా జంటు డాక్టర్ని చాలా సందర్భాల్లో కొట్టారు. అనేక సార్లు జనగాంలో డాక్టర్ని కొడితే అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి వాళ్ళని అరెస్టులు చేయించాం. అయితే నేను చెప్పేది ఏంటంటే, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురమ్మని చెప్పి మేము ఏవేవో అడగట్లేదండి. బేసిక్గా ఫస్ట్ నుంచి డాక్టర్లు చేసే ఆందోళన ఏవేవో అడగట్లే. ఇప్పటి నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి, మనకి పారామిలిటరీ ఉంటుంది, లేదా ఇతర విభాగాలు ఉంటాయి, స్పెషల్ పోలీసులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఇవన్నీ జీవోస్ రూపంలో ఆల్రెడీ యాక్ట్స్ రూపంలో ఉన్నాయి. వాటిని రూల్స్ రూపంలోకి మార్చట్ల ప్రభుత్వాలు. రూల్స్ రూపంలోకి మారిస్తే ఇప్పుడు కనీసం మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు పిల్లలు అడిగేది ఏంటంటే, సమయానికి అంత భోజనం పెట్టండి. భోజనం అండి, పోనీ అది పెట్టకపోయినా పర్లేదు, మేము ఆకలితోనే పనిచేస్తున్నారు, అట్లా కూడా పనిచేస్తున్నారు కొన్ని గంటలు 24 గంటలు కానీ, 36 గంటలు కానీ, 72 గంటలు కానీ, ఎన్ని గంటలన్నా పనిచేస్తారు. 3 రోజులు కూడా తినకుండా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళే ఐవీ ఫ్లూయిడ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టేటువంటి సంఘటనలు అనేకం, కోకోలలు. ఇంతే కాదు, బాత్రూంలో ఇందాక వాళ్ళు చెప్పినట్లుగా బాత్రూమ్స్ లో అప్పుడున్న పరిస్థితి అదే, ఇప్పుడున్న పరిస్థితి అదే. మీరు గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఒక దగ్గర నుంచుంటే మీ వాసనకి ఎక్కడుందో బాత్రూమ్ చెప్పేయచ్చు. మీరు ఈ రోజు కూడా ఒక హాస్పిటల్కి వెళ్తే, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బాత్రూమ్ ఏ మూల ఉందో అంటే పారిశుద్ధ్యం. నేను ఇందాక మాట్లాడేటప్పుడు మీకు ఇవన్నీ అంటున్నాను, పారిశుద్ధ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, క్లీనింగ్ ఏ విధంగా ఉంది, సౌకర్యాలు, ఫెసిలిటీస్ ఒక ఎత్తు అయితే మహిళల భద్రత అనేది ఇంపార్టెంట్. రాత్రి వేళల్లో మహిళలు డ్యూటీ చేయడం అనేది ఒక పెద్ద సాహసమైన అంశం. దానికి వాళ్ళు పడుకోవటానికి ఒక సరైన సౌకర్యాలు లేవు. తర్వాత అంతకు మించి వేధింపులు, సహచర వైద్య విద్యార్థులు మేబీ మేల్ కావచ్చు, వాళ్ళ నుంచి వేధింపులు, హెచ్ఓడిస్ నుంచి కూడా ఎలాంటి వేధింపులు ఉంటున్నాయో క్లియర్ కట్గా చెప్తున్నారు. వీటిని ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం? ఇప్పటికీ స్టిల్ అదే ఎందుకు మనకు వినిపిస్తూ ఉంది? ఇట్లాంటివి గనక మెడికల్ కౌన్సిల్ కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా వారి మీద తక్షణమైన చర్యలు మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానివ్వండి, లేదు మెడికల్ కౌన్సిల్, ఇప్పుడు యాంటీ క్వాకరీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా ఉన్న నేను, ఎటువంటి అలాంటి విషయాలు గనక హెచ్ఓడీస్ కానీ తదితర సిబ్బంది కానీ ఏమైనా ఇబ్బంది పెడితే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. దానికి డౌట్ లేదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది ఒక దేవాలయం అండి. వైద్యశాల అనేది ఒక దేవాలయము, గురు శిష్యుల సంబంధాలు, ఇవి ఒక సైడ్ ఆఫ్ థింగ్స్. ఇవి వీళ్ళు ఒక్కోసారి స్టూడెంట్స్ తప్పు జరగచ్చు, ఇటు ప్రొఫెసర్ తప్పు జరగచ్చు, ఇటు మనం మేనేజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం. ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకి? ప్రొటెక్షన్ అన్నది ఇంపార్టెంట్ బాగా. అంటే ఇప్పుడు ఒక డెత్ డిక్లేర్ ఎమర్జెన్సీ, ఇప్పుడు ఎమర్జెన్సీలు తీసుకోరండి డాక్టర్స్. ఎందుకంటే ఈ విధంగా చచ్చిపోయిన వాళ్ళు కానీ, ఇప్పుడు ఒక కేసు బ్యాడ్ ఉందండి, మీకు ఆ టైంలో ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తేనే బాగుపడతారు. డాక్టర్ అది కూడా తీసుకోవడానికి, నైట్ డ్యూటీ చేయడానికి భయపడుతున్నారు వైద్యులు. ఈ రోజు దేశం అంతా వైద్యులు, ఈ రోజు భారతదేశం అంతా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎందుకంటే ఈ నిరసన వ్యక్తం చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హోల్ ఇండియా, భారతదేశం మొత్తం నుండి 555 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మాకు. ప్రతి జిల్లాలో మాకు, కుగ్రామాలలో కూడా మాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచెస్ ఉన్నాయి. మేము ఇమ్మీడియట్ గా గొంతెత్తి అరుస్తున్నాం ఈ విషయాల మీద. ప్రొటెక్షన్ కావాలి, డాక్టర్స్ ని బాధించొద్దు, డాక్టర్స్ ని వేధించొద్దు అని చెప్పి గొంతెత్తి అరుస్తున్నాం. కంటిన్యూస్ గా ఇలాంటి విషయాల మీద మేము యాక్షన్ తీసుకోమని. ఇవన్నీ జీవోస్ లేవా? ఇవన్నీ మేము అడగబట్టే జీవోస్ రూపంలో పెట్టారు. అవి యాక్ట్స్ రూపంలో దాగి ఉన్నాయి. ఈ యాక్ట్స్ రూపంలో, ఈ రూల్స్ రూపంలోకి రావాలి. డ్రాఫ్ట్ రూపంలో దాచిపెట్టుకున్నారు పార్లమెంటులో, అసెంబ్లీలో వాటిని దాచిపెట్టారు. అయితే మేమేమంటున్నాం, ఫస్ట్ నుంచి ఈ డాక్టర్ల రక్షణకు కావాల్సినటువంటి బలగాలను వాడండి, స్పెషల్ ఫోర్సెస్ ని వాడండి, కావాల్సినటువంటి ఎమర్జెన్సీ. ఇప్పుడు
ఒకవేళ ప్రమాదవశాత్తు పేషెంట్ చచ్చిపోతే ఈ విషయాన్ని చెప్పడానికి భయపడిపోతున్నారు డాక్టర్స్. రైట్ రైట్. ఎందుకంటే పేషెంట్ చచ్చిపోయాడని చెప్పడానికి భయపడిపోతున్నారు. ఎందుకంటే ఓకే పేషెంట్స్ బంధువుల్లో మాబ్స్ వచ్చేసి వాళ్ళకు తప్పకుండా బాధ ఉంటుంది. మీకు నియర్ అండ్ డియర్ చనిపోయినప్పుడు బాధ ఉంటుంది, కానీ ఇది వ్యవహరించే తీరు కాదు. ఎందుకంటే ఇంకోటండి, ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాలు కూడా బిఎన్ఎస్ చట్టాల్లో కూడా డాక్టర్లు జనరల్ గా పాత చట్టాల్లో 2 అంటిల్ ప్రూవెన్ గిల్టీ వాళ్ళని పనిష్ చేయొద్దు కానీ వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అని రూల్స్ ఉన్నాయి. ఈ రోజు వచ్చిన కొత్త చట్టాలలో డాక్టర్స్ వెంటనే అరెస్ట్ చేయండి. మన కేస్ స్టడీస్ తీసుకుందాం, గిల్టీ లేకుండా వితౌట్ గిల్టీ అంటిల్ ప్రూవెన్ కేస్ స్టడీస్ తీసుకుందాం. శృతి గారు, మీరు ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్నారు. మీరు చదువుతున్న పీజీ కాలేజీలో కానీ లేదంటే మీరు ఉంటున్న పీజీ హాస్టల్లో కానీ సెక్యూరిటీ ఎలా ఉంది? ఎంతమంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు? వేరొకరు బయటకు రాని పరిస్థితులు ఉన్నాయా? మీ 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 అనుభవం చెప్పండి. మీకు ఇప్పుడు ఎదురవుతున్న అనుభవం చెప్పండి. సమాజానికి తెలుస్తుంది మీరు ఎంత సెక్యూర్గా ఉన్నారు. అంటే మా డిపార్ట్మెంట్ నేను కంటి డాక్టర్ని కాబట్టి మాకు ఎమర్జెన్సీస్ డెత్స్ చెప్పే పరిస్థితి ఉండదండి. సో మాకు ఐసీయూ దగ్గర ప్రొటెక్షన్ అది అవసరం లేదు. నేను కేజీహెచ్లో చెప్తున్నా, కేజీహెచ్ అనే కాదు, చాలా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇదే పరిస్థితి. అంటే ఒక డెత్ చెప్పినప్పుడు కరెక్ట్ మనకి బాధ వస్తుంది, మనము కానీ ఎక్కడ ఏ పని జరగకపోయినా అక్కడ కారణమైన వాళ్ళని కొట్టేయం మనం వెళ్ళి. ఒక కేసు ఓడిపోయాడని మన లాయర్ని మనం కొట్టేయం అక్కడ. కానీ ఇక్కడ మాత్రం కొట్టేయచ్చు డాక్టర్ని, ఏమవ్వదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 వీక్ అయింది స్ట్రైక్ స్టార్ట్ అయ్యి. ఈ గ్యాప్లోనే చాలా 2-3 అటాక్స్ చూసాం మేము ఇన్స్టాగ్రామ్లో. జస్ట్ ఇలా డెత్ అని చెప్పడం, వాళ్ళ రిలేటివ్స్ కొట్టడం, అంటే అంత కామన్ అయిపోయింది. జస్ట్ ఈ ఇష్యూ మనం రైజ్ చేసాం కానీ ఇలా రైజ్ చేయని ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా వదిలేస్తే నెక్స్ట్ మళ్ళీ డెఫినెట్గా రిపీట్ అవుతుంది. ఎందుకంటే అలాగే సిచ్యువేషన్స్ అన్ని అలాగే ఉంటాయి. అంటే శృతి గారు, నేను మీకు అడుగుతున్నది ఏంటంటే హౌ సెక్యూర్ యు ఆర్ అని అడుగుతున్నాను. ఇప్పుడు మీరుంటున్న పీజీ హాస్టల్లో కానీ పనిచేస్తున్న మెడికల్ కాలేజీలో కానీ సెక్యూరిటీ ఎలా ఉంది? మీకు సరిపడంత సెక్యూరిటీ ఉందా, లేదంటే కొంత భయంగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు మీరు ఎదురవుతున్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయండి. మెడికల్ కాలేజ్లో సెక్యూరిటీ ఉంటుందండి, కాకపోతే అది నార్మల్ పరిస్థితుల్లో సరిపోతుంది. కానీ ఇలా ఐసీయూలో క్యాజువాలిటీలో ఏదైనా డెత్స్ అయినప్పుడు వాళ్ళు ఆపలేరు. సో వీ వాంట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ దట్ పోలీస్ ఫోర్స్ ఎప్పుడు సేఫ్ జోన్స్ లాగా పోలీస్ ప్రొటెక్షన్ ఉండాలి అట్లీస్ట్ ఐసీయూలో, ఎమర్జెన్సీలో, క్యాజువాలిటీస్లో. దట్స్ వాట్ వీఆర్ డిమాండింగ్. వీఆర్ ఆస్కింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ SHO స్థాయి అధికారులను వాడండి అని చెప్తున్నాం. ఓకే, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ అంటే సెక్యూరిటీని కానిస్టేబుల్ లెవెల్లో ఒక 5,000 మంది ఉన్నటువంటి హాస్పిటల్ కి 2 కానిస్టేబుల్ సరిపోరండి. ఒక ఐసీయూ దగ్గర 2 కానిస్టేబుల్ సరిపోరు. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఐసీయూలు ఒక 50 పడకల ఐసీయూలు, 20 పడకల ఐసీయూలు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద పెద్ద ఐసీయూలు ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో మీరు ఒక 2 కానిస్టేబుల్ ని హాస్పిటల్ బయట కూర్చోబెడితే అవుట్ పోస్ట్ లో సరిపోరు. వీ వాంట్ సెక్యూరిటీ ఇన్ సచ్ ఏ వే దట్ ఒక సిఐ స్థాయి అధికారి మానిటర్ చేసే విధంగా ఒక ఎస్ఐ, ఒక 2-3 ఎస్ఐలు, ఒక ఎస్ఐ కనీసం ఒక 5,000 మంది పట్టే హాస్పిటల్, 10,000 మంది పట్టే హాస్పిటల్లో భారీగా ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి దగ్గర, 1,000 మంది ఓపీలు చూసేటువంటి హాస్పిటల్ దగ్గర ఒక 2 కానిస్టేబుల్ మీరు బయట కూర్చోబెడితే సరిపోతుందా అని ప్రశ్నిస్తున్నాం. మేము కోరుకునేది ఏంటంటే ఒక SHO స్థాయి అధికారిని, ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్థాయి అధికారి, ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని కనుక పెడితే ఆయన కింద ఒక బెటాలియన్ కనుక పనిచేయగలిగితే, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ లో పనిచేయగలిగితే ఇవన్నీ మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక 2 కానిస్టేబుల్ తీసుకొచ్చి భరేస్తే అక్కడ ఎంతవరకు వాళ్ళు 5,000 మందిని 10,000 మందిని మానిటర్ చేయగలుగుతారు? రైట్ రైట్. డాక్టర్ శైలి గారు, నిజంగా ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కూడా ఆసుపత్రుల్లో మీరుంటున్న హాస్టల్స్లో ఇదే పరిస్థితి ఉందా? సెక్యూరిటీ పరంగా మీరు కూడా కొంత భయపడే పరిస్థితి ఉందా? అవునండి, సేమ్ ఇలాంటి పరిస్థితి మేము కూడా ఇప్పుడు ఫేస్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా ఫేస్ చేసాము. మేము ఒక పబ్లిక్ హెల్త్ డాక్టర్ అంటే మేము కూడా ఒక గెజిటెడ్ ర్యాంక్ హోల్డర్. మాకు కూడా సేఫ్టీ సెక్యూరిటీ లేదు. మేము ఫోన్ చేసిన ఒక 10 నిమిషాలకి, 15 నిమిషాలకి, 20 నిమిషాలకి మాకు ఆదుకోవడానికి రావడమే తప్ప వెంటనే మాకు రెస్పాన్స్ ఇవ్వడానికి ఎవరు లేరండి. మేము సింగిల్గా మేము ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లం. ఓ 10 మంది ఎగబడతారండి, 20 మంది ఎగబడతారు మా పైన. వీళ్ళు వచ్చి వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని చెప్పి ఎక్కడో
చూపించాల్సిన దౌర్జన్యం మా పైన చూపిస్తారు. అంటే బీయింగ్ ఏ ఉమెన్ మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎందుకంటే సెక్యూరిటీ యాంగిల్లో అంటే కేవలం ఈ రోగి బంధువుల అటాక్సే కాకుండా ఇందాక మీరు చెప్పారు, శృతి గారు చెప్పారు, అలాగే లాస్య సింధు గారు కూడా చెప్పారు, ఇప్పటికి కూడా అటు పీజీ చేయాలన్నా వేధింపులు తప్పవు, సహచరుల నుంచి వేధింపులు తప్పవు, హెచ్ఓడిస్ నుంచి వేధింపులు తప్పవు, సెక్యూరిటీ ఉండదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, అర్ధరాత్రి పని చేయాల్సి వస్తుందని ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇంకా ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మొన్న ఒక 2 days బ్యాక్ ఒక ఆయన వచ్చాడండి, ఫుల్ తాగేసి చేసి వచ్చారు. ఆయన వచ్చి ఏమంటాడు, నాకు ఫ్లూయిడ్ ఎక్కి అంటాడు. ఒక రోజు 2 రోజులు మనము డైలీ అదే పని అంటే మొన్న మేము కాదు నువ్వు ఇది మానుకో, ఇలాంటి కండిషన్లో మేము మొత్తం ఫీమేల్ స్టాఫ్ ఉన్నారు, మేము ఇప్పుడు మీకు ఇలాంటి ట్రీట్మెంట్ అనేది మేము చెయ్యము, నువ్వు కొంచెం కాసేపు నువ్వు రిలాక్స్ అవ్వు అని చెప్తే కూడా పైకి మా పైకి వచ్చేసి కొట్టేద్దాం అన్నట్టు వచ్చారు. సింగిల్గా నేను నా స్టాఫ్ నన్ను సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మా స్టాఫ్ ముందుకు వచ్చి వాడిని బయటికి పంపించడం జరిగింది. అదే ఎవ్వరు లేరు అనుకోండి, సింగిల్గా నేను ఎలా ఎదుర్కొంటానండి అలాంటి సమస్య? అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు కోరుకుంటుంది ఏంటి? అయ్యో మాకు కూడా వెంటనే మేము ఏమైనా ప్రాబ్లం చెప్తే మాకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయండి. మమ్మల్ని దాదుల ఒకవేళ డాక్టర్స్ పైన ఇలాంటి దాదులు అయితే వాళ్ళకి కఠినమైన చర్యలు ఉండాలి. కానీ కలకత్తా ఘటన సో డిఫరెంట్. ఆమె పైన ఘోరాతమైన రీతిలో ఘటన జరగటము, తర్వాత ఒక్కరు కాదు చాలామంది ఉన్నారు ఈ ఘటనలోని పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం, తర్వాత అక్కడ ఆమెతో పాటు పనిచేస్తున్న సహచర వైద్యులు కూడా నిన్న దర్యాప్తు సంస్థలు సమ్మల్ని ఇవ్వటం, దీన్ని ఎలా చూడాలి? దానిపైన ఇంకా నిర్ధారణ రాలేదు కదండి ఒక డాక్టర్ పైన. ఓన్లీ దర్యాప్తు మాత్రమే జరుగుతుంది. అవును, మరి ఆల్రెడీ వెలుగులోకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అలాంటప్పుడు షూట్ అండ్ సైట్ అన్న ఇష్యూ చేయొచ్చు కదా. ఎందుకు వాళ్ళ ఫొటోస్ ఇవన్నీ బయటికి ఎందుకు వెలుగులోకి రావట్లేదు? ఓకే శృతి గారు, మరి మీరు ఆందోళనలు చేస్తున్నారు, ప్రొటెక్షన్ కావాలంటున్నారు, అలాగే మహిళా వైద్యులకి మహిళా వైద్య విద్యార్థినులకి భద్రత లేదు, భయంతోనే పనిచేస్తున్నాము, భయంతోనే ఉంటున్నామని ఓపెన్గా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒకటి ఆల్రెడీ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, అది అమలు చేయట్లేదు అనేది ఒక ఇష్యూ. రెండోది ఇప్పుడు మీ యాజిటేషన్స్ ఇంకా ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? శృతి గారు అదేనండి, ఈ జడ్జ్మెంట్ వచ్చే వరకు ఇంకా అది కొనసాగుతూనే ఉంది. 1 week అయిపోయింది ఇప్పటికే ఇన్సిడెంట్ అయ్యి. అవును, రోజుకు ఒక అప్డేట్ ఇస్తున్నారు, అంటే అది అఫీషియల్గా రావట్లేదు, ఎలాగో సోషల్ మీడియా నుంచి వస్తుంది. సో మాకు ఎంతవరకు నమ్మాలి అది తెలియట్లేదు. ఇది కన్ఫర్మ్గా పబ్లిక్ నోటీస్ రావట్లేదు, జడ్జ్మెంట్ రావట్లేదు. ఎప్పటి వరకు కొనసాగిస్తారంటే మేము ఇది చల్లారెచ్చే వరకు. ఎప్పుడు జరిగేది అదే కదా, మేము ఒక 2 days ఇలా రైజ్ చేసి కొంచెం సైలెంట్ అవుతాము, ఆ ఇన్సిడెంట్ అలా కప్పిపుచ్చిపోతుంది. ఈసారి అలా అవ్వదు, ఈసారి జస్టిస్ వచ్చే వరకు మేము పోరాడతాం, అమ్మాయికి న్యాయం చేరుస్తాం. ఇంకోసారి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలన్నా కూడా ఇదే మా పోరాటం. ఇంకోసారి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే అలాంటి పరిస్థితులు ఇంకొకళ్ళకి రాకూడదు, ఇంకొకళ్ళు సెమినార్ రూమ్లో పడుకోకూడదు, ఇంకొకళ్ళకి ఆన్ కాల్ డ్యూటీ రూమ్ ఉండాలి, లాక్ ఉండాలి, వాష్రూమ్ సెపరేట్గా ఉండాలి, అలాంటి ఐసీయూ బయట సెక్యూరిటీ ఉండాలి. అప్పుడు అలా జరిగేది కాదు, ఇంకోటి ఇప్పుడు జరగదు. అదేనండి, ఇంకొకటి జరగకుండా మాకు సెక్యూరిటీ కావాలి.
అండ్ కరెక్టే, అన్ని హాస్పిటల్స్లో అంత ప్రొవైడ్ చేయడం కష్టమే, ఎందుకంటే మన కంట్రీ బడ్జెట్కి మనం తక్కువ కేటాయిస్తున్నాం హెల్త్ బడ్జెట్. సో అక్కడ ఫస్ట్ రైజ్ చేస్తే మనకి అంటే మన జనాభాకి మన హెల్త్ బడ్జెట్కి మనం కేటాయించింది చాలా తక్కువ అండి కంపేర్ టు అదర్ కంట్రీస్. సో అక్కడ పర్సంటేజ్ పెంచితే మన పరిస్థితులు అన్నీ బాగా అవుతాయని నేను అనుకుంటున్నాను. అప్పుడు మన డబ్బులు ఇక్కడ సెక్యూరిటీకి పెట్టచ్చు, పోలీస్ ప్రొటెక్షన్కి, రూమ్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అన్నీ బాగు చేయాలండి. లేకపోతే పరిస్థితి ఇప్పుడు మేము వదిలేసినా సరే మళ్ళీ ఇది డెఫినెట్గా రిపీట్ అవుతుందని మేము భావిస్తున్నామండి. అందుకని జడ్జ్మెంట్ వచ్చే వరకు, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకి వచ్చే వరకు మేము ఇది ఆపమండి. ఇంకా తీవ్రంగానే చేస్తాము. ఈరోజు ఇప్పుడు వైజాగ్, విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి హంగర్ స్ట్రైక్ కూర్చున్నామండి. చాలా సంఘాలు వచ్చే మద్దతు తెలపడానికి. ఇంకా రేపటి నుంచి ఉధృతంగానే చేస్తామండి. శైలి గారు, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఒక వారం రోజులు, ఒక 10 రోజులు, ఒక 15 రోజులు ఆందోళన జరుగుతుంది. అలాగే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవో కొన్ని ప్రకటనలు చేస్తాయి. మీకు భరోసా ఇస్తాము, మీకు రక్షణ ఇస్తాము, దీనికి ఒక టాస్క్ ఫోర్స్ని ఇట్లాగేవో చెప్తారు. ఇలాంటివి గతంలో చాలా జరిగాయి. కానీ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పరిస్థితి యథాస్థితి. అందుకు మీరు ఇప్పుడు బలంగా ఏం కోరుకుంటున్నారు? ఏ డిమాండ్ మీరు నెరవేరే వరకు మీ యాజిటేషన్స్ కొనసాగబోతున్నాయి? శైలి గారు, నేను మాట్లాడింది వినిపిస్తుందా? చెప్పండి. అదే, ఇలాంటి ఆందోళనలు జరుగుతాయి, ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి. కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం స్పందిస్తుంది, మీకు అంతా బాగుంటుందని చెప్తుంది. బట్ మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతాయి. అందుకు మీరు ఇంకా యాజిటేషన్స్ ఎప్పటికల్లా కొనసాగిస్తారు? ఏ డిమాండ్ మీకు నెరవేరాలి అనేది మీ యాజిటేషన్ ముఖ్య లక్ష్యం? రెండు విషయాలండి. ఫస్ట్, ఇది ఏదైతే ఆర్జీ కారులో జరిగిందో, మెడికల్ కాలేజ్లో జరిగిందో, ఆ దోషులకు కఠినమైన శిక్ష పడాలి. ఫస్ట్ ఒకటి. సెకండ్ ఏంటంటే, మాకు ఒకటి ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ మేము ఎప్పటి నుంచి పోరాడుతున్నామో దాన్ని దయచేసి అమల్లోకి రానివ్వండి. ఈ ఎవరైతే వీళ్ళున్నారో వీళ్ళకి శిక్ష పడే వరకు మాత్రం ఈ అజిటేషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. మాకు అంటే వాళ్ళకి శిక్ష పడితే సరిపోతుందా? వచ్చేంత వరకు కూడా ఇది మేము కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఆ ఘటనకు పాల్పడిన నిందితులకి శిక్ష పడితే సరిపోతుందా? శిక్ష వాళ్ళకి శిక్ష పడితే సరిపోదండి. మనం ఎలాంటి లా తీసుకురావాలంటే, ఇంకొకసారి అలాంటి ఆలోచన వాళ్ళ మెదడులోకి వస్తే అక్కడే వాళ్ళు చచ్చిపోవాలి. అలాంటి ఒక గట్టి లా అనేది మనం తీసుకురావాలి. వాళ్ళని చంపేయడం పక్కన పెడితే ఫస్ట్ అలాంటి ఆలోచనని చంపాలి మనం. ఓకే. ప్రభు గారు, సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది. మీరు గతంలో ఆందోళనలు చేశామని చెప్తున్నారు, ఇప్పటి నుంచి డిమాండ్ చేస్తామని చెప్తున్నారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా ఇంతమంది రెస్పాండ్ అవుతున్నారు. ఈరోజు ఓపీ సేవలు ఆగిపోయాయి, ఒక్క అత్యవసర సేవలు మాత్రమే కంటిన్యూ అవుతున్నాయి. మీరు కూడా పిలుపునిచ్చారు, రేపు ఉదయం 6 గంటల వరకు సేవలు కూడా ఉండవు. ఇదే ఇలా కొనసాగితే హంగర్ స్ట్రైక్ కూడా ప్రారంభించామని డాక్టర్ శృతి గారు ఇప్పుడే చెప్పారు. తర్వాత అత్యవసర సర్వీసులు కూడా బంద్ చేసే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కలకత్తా ఘటనకు సంబంధించిన నిందితులను అరెస్ట్ చేస్తే సరిపోతుందా? కాదండి. అది కేవలం ఆ ఇష్యూ వరకే సంబంధించింది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి వైద్యులందరికీ మంచి జరగాలి, భారతదేశంలో ఉన్నటువంటి వైద్యులందరికీ రక్షణ కావాలి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మీరు ఎక్కడ చూసినా ప్రతి చిన్న ఇన్సిడెంట్స్కి కూడా సైకోల్లా ప్రవర్తించి డాక్టర్ల మీద దాడి చేస్తున్నారు, హాస్పిటల్స్ని వ్యాండలైజ్ చేసేస్తున్నారు, హాస్పిటల్ని తునాతునకలు చేసేస్తున్నారు, ఆస్తుల్ని పాడు చేసేస్తున్నారు, హాస్పిటల్ ఆస్తులన్నింటినీ. కాబట్టి ఇది ఎంతో బాధాకరం, శోచనీయం. దీన్ని మనం ప్రజల్లో ఒక రకమైన మార్పు రావాలి. ఎందుకంటే ఎవరు చిరకాలం బతకరు. ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో, మనం టెర్మినల్ ఇల్ స్టేజ్, క్యాన్సర్ లాంటి టెర్మినల్ ఇల్ స్టేజ్, హెచ్ఐవి లాంటి టెర్మినల్ ఇల్ స్టేజ్, లేదు ఒక టీబీ లాంటి టెర్మినల్ ఇల్ స్టేజెస్కి వచ్చేసిన తర్వాత, కాంప్లికేటెడ్ కేసు అయిన తర్వాత పేషెంట్ చనిపోతే
దాన్ని డైజెస్ట్ చేసుకునేటట్టుగా ఉండగలగాలి, దాన్ని అర్థం చేసుకునేటట్టుగా ఉండాలి, జబ్బు తీవ్రతను అర్థం చేసుకునేటట్టుగా ఉండాలి. చనిపోయినప్పుడు ఆ డెత్ ఇన్సిడెంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పేషెంట్ బంధువులకు తెలియజేసినప్పుడు దాన్ని డైజెస్ట్ చేసుకునేటట్టుగా ఉండాలి. కానీ తిరిగి ఒక మాబ్లా తయారయ్యి, ఇప్పుడు ఆల్రెడీ పేషెంట్ చనిపోయి తీసుకొస్తారండి అంబులెన్స్ లో, పేషెంట్ చనిపోయి తీసుకొచ్చిన పేషెంట్ కి డాక్టర్ ఆ టైంలో సిపిఆర్ చేస్తాడు, ఏమన్నా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఐవి ఇద్దాము లేదా గుండెలో చేద్దాము, చేస్తే ఆట్రోపిన్ లాంటి ప్రమాదాన్ని అరికట్టే ఏమైనా బతకడానికి అవకాశం ఉన్నటువంటి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ లాస్ట్ మినిట్ చాయిసెస్ అంటారు. ఈ లాస్ట్ మినిట్ చాయిసెస్ చేసినప్పుడు పేషెంట్ ఇంజెక్షన్ ఇస్తేనే చచ్చిపోయాడు, పేషెంట్కి ఇంజెక్షన్ ఇస్తేనే డాక్టర్ చచ్చిపోయారని ఇట్లాగా ఒక రకమైనటువంటి చేయటం వల్ల ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రజలే ముప్పు తెచ్చుకుంటున్నారు. డాక్టర్లు ఏమైనా ఎమర్జెన్సీ సర్వీస్ అటెండ్ అవుదామన్నా, రాత్రులు ఏమైనా కేసు చూద్దామన్నా భయపడేటువంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి మేము ఏమడుగుతున్నాము, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని వైలెన్స్ అగెనిస్ట్ డాక్టర్స్ ని జీరో చెయ్యండి, జీరో టాలరెన్స్ టువర్డ్స్ వైలెన్స్ ఆన్ డాక్టర్స్ అనేటువంటి సబ్జెక్ట్ ని తీసుకొచ్చాం. అదేవిధంగా సెంట్రల్ వైలెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో, సెంట్రల్ యాక్ట్ అగెనిస్ట్ వైలెన్స్ ఆన్ డాక్టర్స్ అనేటువంటి సబ్జెక్ట్ ఉందో దీనిపైన తగు చర్యలు తీసుకోండి. ఈ డ్రాఫ్ట్లని యాక్ట్ లో మార్చి యాక్ట్ని రూల్ రూపంలో, అంటే రూల్స్ రెగ్యులేషన్స్ తర్వాత ఇప్పుడు మెడికల్ విద్యార్థులకు సంబంధించి వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించి ఏమీ లేవా, బీయింగ్ వాళ్ళ మహిళలకు పరంగా ఇవి తీసుకొస్తే ఇది ఈ ఏదైతే నేను మీకు చెప్పే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకుని వస్తే, ఈ యాక్ట్ రావడం వల్ల, ఈ రూల్ రావడం వల్ల ఇమీడియట్ గా పోలీస్ ఫోర్సెస్ అన్ని కూడా ఐసీయూ దగ్గర, తర్వాత ఎమర్జెన్సీ ఏరియాస్ దగ్గర, ఎక్కడైతే సంఘటనలు జరుగుతాయో హాస్పిటల్ అలాంటి ప్రదేశాల్లో పోలీసులు ఎక్కువ మోహరించడానికి అవకాశం ఉంది. దట్టు మేము ఏమడుగుతున్నాం వాళ్ళని, నాట్ ఎట్ ద ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్స్, వీఆర్ ఆస్కింగ్ ఎట్ ద ర్యాంక్ ఆఫ్ SHO, ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితోటి ఆ హాస్పిటల్ కి బందోబస్తు చేయించండి. ఎందుకంటే అలాంటి సందర్భం జరిగినప్పుడే డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇన్స్పెక్టర్ గారికి, ఆయన యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్పాంటేనియస్ డెసిషన్ తీసుకొని వాళ్ళు ఏమన్నా సంఘటనలు, అసాంఘిక సంఘటనలు జరుగుతున్నా, ఏమన్నా సమస్యలు వస్తున్నా సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా మేము అడుగుతున్నాం మొట్టమొదటి నుంచి, మేము మిమ్మల్ని ఏసీలు పెద్ద పెద్ద ఫెసిలిటీస్ అడగట్లేదు, మినిమం ఫెసిలిటీస్ అడుగుతున్నామండి. బాత్రూమ్స్ ప్రొవైడ్ చేయండి, రూమ్స్ ప్రొవైడ్ చేయండి, ఆహారం ప్రొవైడ్ చేయండి డ్యూటీలో ఉన్న డాక్టర్స్ కి, మినిమల్ థింగ్స్ అండి ఇవన్నీ. ఎవరికైనా సరే ఇప్పుడు మీరు చేస్తే, మీరు అన్ని ఆఫీసుల్లో కావాల్సినంత భారీగా ప్రభుత్వాలు వెచ్చిస్తా ఉంటున్నాయి. ఈ ప్రాణాలు కాపాడేటువంటి దేవాలయాల్లో, ఈ ప్రాణాలు కాపాడే దేవాలయాలలో మీరు కించిత్ జ్ఞానంతో ఇవన్నీ, నేను మళ్ళీ ప్రభుత్వాలను కోరుతున్నాను, కేవలం ఇవన్నీ కూడా మాటల్లో కాకుండా, ఆ రోజు మాటల్లో కాకుండా, రేపటి ప్రెస్ రిపోర్ట్లు కాకుండా చేతల్లో జరిగి ఇవన్నీ కూడా ప్రజలకు అందే వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ పోరాటం ఆపదు. శృతి గారు ఇందాక ఒకటి సెక్యూరిటీ, డాక్టర్స్, ఎటర్నిటీ ఒక హోల్ గ్రూప్గా చెప్తున్నారు, అది జరగాలి సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు. కానీ మహిళలకు సంబంధించి నేను ఇందాక ప్రస్తావించినప్పుడు ఈ ఘటన కూడా అత్యాచార ఘటనకు సంబంధించిన అంశం, వెరీ ప్యాథటిక్. అలాగే మహిళా వైద్య విద్యార్థులకి లైంగిక వేధింపులు, ఇందాక లాసెసింధు గారు చెప్పినట్టుగా పిచ్చి మెసేజ్లు పంపించడం, ఇబ్బందికర పరిస్థితులని క్రియేట్ చేయటం, అలాంటివి కూడా ఎదురవుతున్నాయి కదా. దీన్ని ఎట్లా పులి స్టాప్ పెట్టాలంటారు? శృతి గారు మిమ్మల్ని అడుగుతున్నాను. సతీష్, మెడికల్ యాక్చువల్లీ అది పర్సనల్గా నాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, కానీ నేను కూడా ఫ్రెండ్స్ నుంచి వినడం అదంతా జరిగిందండి. అది ఎంతవరకు అదే ఇంటర్నల్గా కంప్లైంట్ ఇచ్చే సెల్స్ ఉండాలండి. పాష్ కానీ డైరెక్ట్గా మా పేరు బయటకు రాకుండా, మా పేరు బయటకు వస్తుందనే భయంతోనే వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారనో, ఎగ్జామ్ స్ట్రెస్ అనోనే చాలామంది కంప్లైంట్ చేయరు. సో అనానిమస్గా కంప్లైంట్ ఇవ్వగలిగే పరిస్థితులు ఉండాలి. ఎవరైనా ఒక సెల్ వాళ్ళ దగ్గరికి మనం ఓపెన్ అవ్వచ్చు, వెళ్ళి ఏమైనా చెప్పచ్చు, మన గురించి బయటకు రాదు అనే నమ్మకం ఉంటే ఎవ్రీవన్ విల్ కమ్ అవుట్. ఇప్పుడు దిస్ ఇస్ అ స్టోరీ దట్ కేమ్ అవుట్ అండ్ వీ హ్యావ్ నోన్ అబౌట్ ఇట్. ఇలా అన్టోల్డ్ స్టోరీస్ మోస్ట్లీ చాలా ఉండొచ్చండి. ఇలాంటివన్నీ బయటకు రావాలంటే ఐ థింక్ దట్ ఇంటర్నల్గా ఒక సెల్ ఉండాలి ఎవ్రీ హాస్పిటల్లో, ఎవ్రీ ఇన్స్టిట్యూట్లో. డాక్టర్ శైలి గారు దీనిపై మీరేం చెప్తారు మేడం? మహిళా వైద్యులకి లైంగిక వేధింపులు, తర్వాత మెసేజ్లు పెట్టడము, ఇబ్బందులు గురి చేయడం, రెండోది చెప్పుకునే వ్యవస్థ లేదు. మా పేరు ఎక్కడ బయటకు వస్తే సంబంధిత హెచ్ఓడి మమ్మల్ని టార్గెట్ చేస్తారో, మార్క్స్ తగ్గించేస్తారో, సర్టిఫికెట్ ఎవరన్నా ఒక భయం ఉంది
అందుకు చాలామంది చెప్పరు. కలకత్తా ఘటన బయటపడిన ఘటన, అన్టోల్డ్ స్టోరీస్ చాలా ఉన్నాయని శృతి గారు అంటున్నారు. శైలి గారు. కరెక్ట్ అండి, అది అది 100% కరెక్ట్. చాలా మంది ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చింది, తర్వాత ఒకవేళ పొరపాటున బయట పేరు చెప్తే మాకు ఇంటర్నల్స్లో కానీ ప్రాక్టికల్స్లో కానీ మార్క్స్ తగ్గియడం, లేకపోతే మమ్మల్ని పర్సనల్గా మళ్ళీ టార్గెట్ చేయడం, అది మళ్ళీ మా ఫ్యూచర్ దాంట్లో ఎఫెక్ట్ పడుతుంది, మా పేరు బయటికి వచ్చి చాలా నానా రభస అవుతుంది అని కూడా భయపడి ముందు వచ్చి చెప్పే వాళ్ళు చాలా మంది చాలా తక్కువ అండి. ఎందుకంటే మరి దీనికి మీరు కోరుకుంటున్న పరిష్కారం ఏంటి? మీ పేరు బయటకు చెప్పుకోలేరు, మీ బాధని బయటకు వ్యక్తపరచలేరు, రేపొద్దున్న సర్టిఫికెట్ వస్తుందో మార్క్స్ రావన్న ఒక భయం, అలాగా మీరు కుంగిపోవాల్సిందేనా? మీ సమస్యని దిగమింగుకోవాల్సిందేనా? మామూలుగా సిస్టమ్స్ లేవా మీరు చెప్పడానికి? ఒక సిస్టమ్ అనేది ఇప్పటికీ మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక మెకానిజం లేదా? ఒక గ్రీవెన్స్ సెల్ లేదా? లేదు. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అండి. ఇది కనీసం ఒక సమస్యను మనం చెప్పుకోవడానికి ఒక గ్రీవెన్స్ సెల్ లేదు, అందులో మహిళలు చెప్పుకోవడానికి లేదంటే మన మెడికల్ డిపార్ట్మెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉందనేది. ఈ విషయంలో మీరు ఏం కోరుకుంటున్నారు శృతి గారు? అదేనండి, మెడికల్ కాలేజెసే కాదు యాక్చువల్లీ, బయట అన్ని సాఫ్ట్వేర్ వాటిలో ఉంది అంటున్నారు కానీ ఎంతవరకు అది వాడుకుంటున్నారని మనకు తెలుసు. సైలెంట్ గానే ఉంటున్నాయి మోస్ట్లీ, ఉన్నా సరే ఎవరు వాడుకోవట్లేదు, అది మాకు ఇక్కడ లేదు. సో ఇనిషియేటివ్ ఒకటి స్టార్ట్ చేయాలి. అండ్ మా మెయిన్ ఇప్పుడు మోటివ్ అయితే మాత్రం మీరండి, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ జస్టిస్ టు ద విక్టిమ్. నిర్భయ నాకు ఒకటి అర్థం కావట్లేదు, 2014లో నిర్భయ జరిగినప్పుడు హోల్ కంట్రీ యునైటెడ్ అండ్ కేమ్ అవుట్. వై నాట్ నౌ? ఇప్పుడు ఏంటి ఇది డాక్టర్స్ ఇష్యూ లాగా? పూర్తిగా డాక్టర్సే కనిపిస్తున్నారు ఎక్కడైనా, నాన్ మెడికో అట్లీస్ట్ నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్, నోబడీ ఈజ్ సపోర్టింగ్, నోబడీ ఈజ్ షేరింగ్ ద న్యూస్. చాలా మందికి అవేర్నెస్ కూడా లేదు ఇష్యూ మీద. లేదు, కొందరికి సానుభూతి ఉంది కానీ మీరు అన్నట్టుగా నిర్భయ ఘటన టైంలో దేశం అంతా స్పందించినట్టుగా ఆ తరహా స్పందన అయితే లేదు. అక్కడ వరకు మీ అబ్జర్వేషన్ కరెక్టే, కానీ కేంద్రం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చాలా సీరియస్గా స్పందించాలని 10 TV కూడా కోరుకుంటుంది. ఎందుకంటే డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి ఆల్రెడీ యాక్ట్ ఉంది, అమలుకు సంబంధించిన ఇష్యూ, అందులో మహిళల భద్రత, మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులు, అలాగే ఒక రెసిడెంట్ డాక్టర్ని పాశవికంగా అత్యాచారం చేసి చంపిన ఘటనలు లాంటి స్థాయిలో ఘటనలు జరుగుతుండడం, ఖచ్చితంగా మీ పోరాటం ఫలించాలి, పరిష్కార మార్గం దిశగా అడుగులు వేయాలని 10 TV కూడా కోరుకుంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ సోషల్ కాజ్ ఇది. అలాగే మహిళలు భద్రత, అందులోని వైద్యుల రక్షణ, ఇలా చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి ఇందులో. ఖచ్చితంగా దీనికి ఒక సార్ట్అవుట్ పరిష్కారం దిశగా అడుగులు పడాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ శృతి గారు, థ్యాంక్ యూ లాసెస్ సింధిత గారు, థ్యాంక్ యూ శైలి గారు, థ్యాంక్ యూ ప్రభు గారు. ఇది కోల్కతాలో జూనియర్ డాక్టర్పై దాడి ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న పరిస్థితి, ఎలాంటి డిమాండ్లు కోరుకుంటున్నారు, అలాగే వైద్య ఆసుపత్రులలో, అలాగే బోధనా ఆసుపత్రులలో, హాస్టల్స్లో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో నేరుగా కేస్ స్టడీస్గా రెసిడెంట్ డాక్టర్సే ఇదే 10 TV డిబేట్లో ఓపెన్గా చెప్పారు. ఇప్పటికి ఒక వ్యవస్థ లేదు, బలంగా ఒక ఫిర్యాదు చేద్దామంటే చెప్పుకునే సిస్టమ్ లేదు, ఒక గ్రీవెన్స్ సెల్ కూడా లేని దుర్భర పరిస్థితుల్లో వైద్యులు ఉన్నారంటే మరి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అంశమే. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.